గాయ్స్ ఈరోజు అయితే మనం టేస్టీ రెసిపీ పన్నీర్ అయితే చేసేస్తున్నాము. హాయిగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసేయాలి పన్నీర్ని అయితే. కొంచెం గైస్ కొంచెం ఎక్కువ ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి గైస్. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం బటర్ మసాలా పన్నీర్ అయితే చేసేసుకుందాం చాలా టేస్టీగా. ప్లీజ్ గాయ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఎంత కష్టపడుతుంది పన్నీర్ ఎంత కాస్ట్లీ. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటాస్ అయితే లోపల మిర్చి అవన్నీ మిక్స్ అయితే వేసుకోవాలి గైస్. కొంచెం అయితే ఉడకని చీలు క్లోవ్స్, మీకు ఇష్టమైతే బాదాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకో, కొన్ని యాలకులు అయితే వేసుకోవాలా కొంచెం, ఇంకా బిర్యానీ లీవ్స్ అవన్నీ వేసుకొని మంచిగా కలిపేసి కొంచెం ఫ్రై ఉడికినట్టు చేయాలి. కొంచెం అట్లా వేసుకొని చేసి వస్తాం కదా. కొంచెం దంచి అదరక్ అయితే పెట్టుకోవాలి గైస్. దంచేసి మంచిగా క్లీన్గా పెట్టుకొని మేమైతే రెడీగా పెట్టుకున్నాం వీడియో కోసం అయితే. మంచిగా దానిలో కొంచెం వేసేసి దానిలో ఉడికించేసేసి కొంచెం మసాలాలు అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసేయాలి. కొంచెం మరగనియాలి గైస్. చిన్న వీడియోస్ ఇస్తున్నాం గైస్ మీకోసం, నో యాడ్స్ వీడియో గైస్. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళు అయితే యాడ్స్ వస్తూనే ఉంటాయి, మీకోసం యాడ్స్ ఫ్రీగా చేస్తున్నాం. తర్వాత అయితే గైస్ మిక్సీలో అయితే పెట్టుకోవాలా, నీట్గా కలిపేసుకొని మంచిగా. మీకు ఏమైనా క్యాష్యూస్ అట్లా ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే బాదామ్స్ క్యాష్యూస్ అయితే వేసుకున్నాం లోపల మంచిగా. తర్వాత మిక్సీలో పెట్టేసి మిక్సీ అయితే తీసేయాలా. చూసేద్దాం గైస్ ఎట్లా మంచిగా మిక్సీ పట్టేటట్లు చూసుకోవాలా గైస్. మంచిగా మిక్స్ చేసిన గ్రేవీని అయితే కొంచెం మిక్స్ చేసేసిన దాన్ని అయితే దీనిలో పెట్టేసి పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పన్నీర్ పైన గ్రేవీ అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా నీట్గా. దాంతో కలుపుకోవాలి గైస్. ఉప్పు కారం అయితే వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలా మంచిగా నీట్గా. గ్రేవీతో పాటు మంచిగా పన్నీర్ మిక్స్ అయితే చేసుకోవాలా నీట్గా గైస్. మధ్యలో అయితే ఛార్జింగ్ అయిపోయాయి అన్నమాట, అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం మిక్సీ అయితే చూపెట్టలేము, అందుకే కొంచెం సారీ అయితే చెప్తున్నాం. చూడండి గైస్, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దానిపైన మూత పెట్టేయాలి గైస్. కొంచెం గాలాడేలా కొంచెం తీసి ఓపెన్గా పెట్టుకోవాలి.